అందరికీ నమస్తే అండి. నేను కేవి ప్రసాద్. బ్రిటిష్ వారిపై 125 ఏళ్ల కిందటే యుద్ధం చేసిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు ఉండరు కదండి. ఆయన ఊరు ఒకసారి వెళ్ళి ఆయన నడిచిన నేల, వారు నివసించిన ఇల్లు, ఆ ప్రాంతాలు, ఆ ఊరి ప్రత్యేకత గురించి చెప్పాలని బయలుదేరానండి. ఇది పాలకోడేరు మండలం, అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ మోగొల్లు గ్రామం. ఇప్పుడు మనం మోగొల్లు గ్రామానికి వేండ్ర రైల్వే గేట్ ప్రాంతం నుంచి బయలుదేరామండి. ఎందుకంటే ఈ రోడ్డు కాస్త పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఇది అల్లూరి సీతారామరాజు చిన్నతనంలోనే నివసించిన ఈ గ్రామం అండి ఇది. ఇక్కడి నుంచి మనకు ఈ గ్రామం పచ్చదనం కనిపిస్తుంది, చూసారా, ఆహ్లాదకరంగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళాక ఈ గ్రామం ప్రత్యేకత గురించి అన్నీ వరుసగా చెప్పుకొస్తాను. మోగల్ గ్రామం చాలా చారిత్రాత్మకమైన గ్రామం అండి. ఈ ఊరంతా వ్యవసాయమే ప్రధాన వృత్తి. కొంతకాలంగా ఆక్వా సాగు కూడా ఈ గ్రామంలో పెరిగిందండి. ఈ ఊరు ప్రత్యేకత గురించి ఇందాక చెప్పాను కదా, అల్లూరి సీతారామరాజుతో పాటు ఎలక్ట్రానిక్ రంగాన్ని శాసించిన ఏఎస్ రావు, అంటే ఆయన సైంటిస్ట్, మీకు తెలుసు. హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ను ఆయనే స్థాపించారండి. అందుకే ఆయన పేరుతోటే ఏఎస్ రావు నగరం చాలా పెద్ద సిటీగా అవతరించింది. ఆయనది కూడా ఇదే ఊరండి. ఈ ఇద్దరు యోధులు కలిగిన ఈ మోగలు గురించి 2 ఎపిసోడ్లు చేయక తప్పట్లేదండి. ఈ ఊరు అల్లూరు గురించి ఈ ఎపిసోడ్లో రెండో వీడియోలో ఏఎస్ రావు గారి గురించి చూపిస్తాను అనమాట అండి. ఇప్పుడు మనం సుమారు 3 కిలోమీటర్ల జర్నీ తర్వాత మోగళ్ళకు చేరుకున్నామండి. మోగల్ గ్రామం నిజంగా చాలా మంచి గ్రామం అని చెప్పాలండి. మధ్యతరగతి జనం ఉన్నారు, డబ్బున్నవారు ఉన్నారు. ప్రధానంగా క్షత్రియ సామాజిక వర్గం కూడా ఇక్కడ బలంగానే ఉంటుంది. అయితే ఊరంతా చాలా ప్రశాంతమైన ఊరండి. ఎప్పుడూ వివాదాలు నేను వినలేదు ఈ ఊరు గురించి. ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న హై స్కూల్ దాటామన్నమాట అండి. హై స్కూల్ పేరే అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇప్పుడు మనం మంచినీటి చెరువు కొట్టుకొచ్చామండి. ఇక్కడ వరుసగా మనకి ఈ నాయకుల విగ్రహాలు కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ విగ్రహం ఏఎస్ రావు గారిదండి. ఈ చెరువు గట్టున ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఈయన గురించి నెక్స్ట్ వీడియోలో మనం వివరించబోతున్నాం. ఈ మంచినీటి చెరువు చూసారా, చాలా బాగుంది కదండి. ఈ చెరువు గట్టుని ఏఎస్ రావు గారు విగ్రహం ఏర్పాటు చేశారు. ఏఎస్ రావు గారి విగ్రహం తర్వాత కొద్ది దూరంలోనే అల్లూరి సీతారామరాజు గారి అరుదైన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారండి. దీనికి పెద్ద స్టోరీ ఉంది. అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడు గంటం దొర 1965లో ఆయన విగ్రహాన్ని గుర్తు చేసుకుని విగ్రహాన్ని రూపొందించారు. ఇది ఆయన తొలి విగ్రహం అనమాట అండి. ఈయనే గంటం దొర అండి. ఈయనే స్వయంగా వచ్చి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈయన అప్పట్లో ఎంపీగా ఉన్నారు. ఈ విగ్రహం పక్కనే అల్లూరి సీతారామరాజు గురించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో బోర్డులు ఏర్పాటు చేశారండి. 2022లో ప్రధానమంత్రి భీమవరం వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇది అల్లూరి సీతారామరాజు చిన్నప్పటి ఫోటో అండి. ఇది కాకినాడలో తీయించుకున్నారు. ఇప్పుడు ఆయన చరిత్ర అంతా ఈ బోర్డులో కనిపిస్తుంది, మీరు చూడవచ్చు. సీతారామరాజు చిన్నప్పటి ఫోటో, తర్వాత ఆయన్ని జనరల్ డయ్యర్ గన్తో కాల్పులు జరిగిన తర్వాత తీసిన ఫోటో, ఆయన కోసం ప్రకటించిన ప్రభుత్వ ప్రకటన, ఆయన నివసించిన ప్రాంతాలన్నీ ఇందులో వివరించారు. చూడండి. గంటం ద్వారా ఆయన ప్రధాన అనుచరుడు కాబట్టి ఆయన సీతారామరాజులో ఉండి ఆయన రూపురేఖల్ని కరెక్ట్గా గుర్తించి ఈ విగ్రహం తయారు చేయించారంటండి. అంటే చాలా చోట్ల మన్యవీరుణ్ణి కొద్ది బలిష్టంగా ఉన్నట్లు విగ్రహాలు పెడతారు, కానీ అయితే ఆయన ఇలా ఇక్కడ ఉన్నట్టు, ఆయన పైగా ధ్యానం అవన్నీ చేస్తారు కాబట్టి ఆయన ఇలాగే ఉండేవాడు అనేది చెబుతారు. చూడండి ఆయన విగ్రహ రూపురేఖలు. ఇది తొలి విగ్రహం అనమాట అండి. దీని తర్వాత ఎన్నో విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఏఎస్ రావు గారు విగ్రహం దగ్గర నుంచి లాంగ్ షాట్లో చూస్తే మన్యవీరుడి విగ్రహం ఇలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి. నమస్తే అండి. మా ఊరు మావగొల్లు. మాది పాడి పంటలకి పేరు పెస్టల్ కలగా ఊరు మాది. మా ఊర్లో అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు. శాస్త్రవేత్త ఏఎస్ రావు గారు పుట్టిన ఊరు. మా ఊర్లో గొప్ప చరిత్రకరమైన దేవాలయాలు ఉన్నాయి. అన్నదానానికైనా దేనికైనా మంచి చెడ్డకైనా మా ఊరు చాలా ఎరవేలుపు. ఎవరికైనా ఆపద వచ్చినా ఆదుకోవడానికి మా రైతులు అందరూ కష్టపడి వ్యవసాయం కూడా
పాడి పంటలు పంట బాగుంటాయి. నా పేరు పోతూరు, నా పేరు చేబ్రోలు గోవిందాచార్యులు. నీ గుళ్ళో అర్చన చేస్తుంటారు. పోతూరు రేపతి స్వామి గారి గోవిందమాత ఆలయం ఇది. ఆయన భవిష్యత్తు చెప్పిన ఆయన, ముందు జరిగేది ఆయన చెప్పిన మహాజ్ఞాని. ఇది నిర్మించి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ రహదారిలోనే చాలా గ్రామానికి చెందిన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయండి. గుళ్ళు కూడా చాలా ఉన్నాయండి ఈ ఊళ్ళోను. ఈ పక్కనే వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. ఇదంతా పురాతన గ్రామం. పెంకుటిల్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇది ఈ ఎడమవైపున ఉన్నది ప్రైమరీ స్కూల్. చూడండి, ఇప్పుడు మనం ఊరి మధ్యలో ఉన్న చాలా చరిత్ర కలిగిన పాతాళ భోగేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నామండి. అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. పూర్వము రెడ్డిరాజుల కాలంలో సుమారుగా 17వ శతాబ్దము నాటి స్వయంభువుగా వెలిసినటువంటి మూర్తి శ్రీ పార్వతీ పరమేశ్వరి సమేత పాతాళ భోగేశ్వర స్వామి. ఈ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయము పూర్వకాలంలో మౌద్గల్య మహర్షి తపస్సు చేసినటువంటి చోటు. ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి గోస్తని నదీ తీరంలో ఆ స్వామివారు ఆ మహర్షి స్నానం ఆచరించి పాతాళ భోగేశ్వర స్వామి వారి చెంతన జపం ఆచరించినట్లుగా పూర్వీకులు చెప్పబడినటువంటి విషయం. 17వ శతాబ్దంలో రెడ్డి రాజులు నుయ్యితవుతూ ఉండగా బయలుపడినటువంటి లింగాకారం ఇది. ఈ లింగాకారానికి సరే పెకలించుదామని ప్రయత్నం చేస్తే మొదలు ఎంతవరకు దొరకలేదని చెప్పేసి దానిని అదే విధంగా ఉంచి పాతాళలోకం వరకు ఉంది ఇది మా స్వామివారి నిలయం ఇది అని చెప్పేసి వారు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతూ పాతాళ భోగేశ్వరుడు అని పేరు పెట్టి మౌద్గల్య మహర్షి తపస్సు చేసిన చోటు గనుక మౌద్గల్యపురము పూర్వకాలంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి పేరుది. కాలక్రమేణా మోగల్లుగా పరిణతి చెందినది. తదుపరి కాలంలో
ఇక్కడ ఉపాలయాలుగా వెలసినటువంటి పార్వతీదేవి, అదేవిధంగా దక్షిణముఖంగా ఉన్నటువంటిది లక్ష్మీ గణపతి ఆలయము. ఈ ఆలయంలో ప్రతి విషయంలోనూ కూడా చాలా విశేష ప్రాశస్త్యము కలిగినటువంటి స్వామివారి మహిమలు ఎల్లవేళలా కొనియాడబడుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో స్వామివారి ఆ విశేషార్చనకు కానీ అభిషేకాలకు కానీ వస్తూ వెళ్తూ ఉంటారు. పశ్చిమ ముఖంగా ఉన్నది గనుక పశ్చిమ కాశీగా పేరొంది ఈ యొక్క క్షేత్రానికి ఆదాయ వనరులు లేకపోవటం చేత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వెనకబడి స్వామివారి ప్రతిష్టకు ఈ మధ్య కాలంలో ఈ యొక్క అభ్యున్నతికి నోచుకోక ధూపదీప నైవేద్యాది కైంకర్యాలకు కూడా అవకాశం లేకుండగా గ్రామస్తుల సహాయ సహకారములతో మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. కావటానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులకు సంబంధించినటువంటి 9 ఎకరాల భూమి కూడా ఇళ్ల స్థలాలకు ఓట్ బ్యాంక్ కోసం గవర్నమెంట్ వారు తీసుకోవటం వల్ల ఆదాయం లేక వెనకబడిపోయింది ఆలయం. కనుక ఈ యొక్క స్వామివారి మహిమ ఎల్లప్పుడూ కూడా కొనియాడబడుతూ భక్తులు విశేష ప్రాశస్త్యం కలిగినటువంటి ఆలయానికి విచ్చేస్తూ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ వారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారని చెప్పేసి ఆ మహిమలన్నీ కూడా మేము ఈ రోజుకి కూడా ఆ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా మేము ఆ స్వామివారి అర్చనా విధులన్నీ కూడా నిర్వహిస్తున్నాం. మేము ఇచ్చట వంశపారంపర్య అర్చకులుగా కొనసాగుతున్నాం. మా ఇంటి పేరు కూడా మోగళ్ళు మోగంటి వారు పూర్వం నుంచి కూడా ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వంశపారంపర్య అర్చకులుగా కొనసాగుతున్నాము. ఇది మోగంటి వెంకట సూర్య భానుప్రసాద్ శర్మ ఆలయ అర్చకుడను నేను. ఈ ఆలయం దగ్గర నుంచి భీమవరం వైపు వెళ్ళే రహదారిలోనే మీకు వేణుగోపాల స్వామి వారి ఆలయం, భీమేశ్వర స్వామి శివాలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడండి, వాటి పరిస్థితులు. నమస్తే అండి, నా పేరు అల్లూరు నిర్మల. మాది మోగళ్ళు గ్రామం, పాలకొడేరు మండలం. మా గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయాలు భీమేశ్వర స్వామి శివాలయం ఒకటి, పాతాళ భోగేశ్వర స్వామి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి శివాలయం ఒకటి బాగా ప్రసిద్ధిగాంచి ఉన్నాయి. అవి రెండింటినీ కూడా గ్రామస్తులందరూ పూనుకుని దాన్ని చిన్న చిన్న పనులుంటే అన్నీ చేయించి బాగానే ఉన్నాయి.
కానీ విష్ణాలయం మట్టికి జీర్ణావస్థకు వచ్చేసిందండి. దాన్ని పునరుద్ధరించడానికి కూడా గ్రామస్తులందరూ ఒకటి అవ్వాలని అందరూ కోరుకుంటున్నాము. అలాగే జరిగి దాని పునరుద్ధరణ కూడా మన దేవస్థాన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా సంపూర్ణం చెయ్యాలని గ్రామస్తులు అందరం కోరుకుంటున్నాం. మా మాగల్లు గ్రామంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు గారి మహనీయులు, విప్లవ వీరుడు అయిన మా గ్రామంలో మొదటగా ముందు జీర్ణించుకుపోయిన విష్ణాలయాన్ని పునరుద్ధరించాలని మా మాగల్లు గ్రామస్తులు అందరూ కూడా కోరుకుంటున్నారండి. ఈ భీమేశ్వర స్వామివారి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి. చాలా చరిత్ర ఉంది, అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. పురాతనంగా టెంపుల్ 700వ శతాబ్దంలో నిర్మించారని చెప్తుంటారు. అప్పుడు రాసిన లిపి ఇదిగో, ఈ 4 ధ్వజస్తంభాల పైన ఉంటుంది. ఇలా ఈ స్తంభం 700 సంవత్సరాల క్రితం ఈ పక్కన 100 సంవత్సరాలు 4 స్తంభాల మీద అప్పుడు ముస్లింలు దండయాత్ర టైంలో మరి శివాలయంలో ఉన్న నందీశ్వరుడి చెవులు, కొమ్ములు, అదేవిధంగా కోకను నరికేస్తే కొన్ని 100 సంవత్సరాలు చాలా ఉండగా ఈ సంవత్సరం మరి మాగుల్లో ఉన్న ఈశ్వరీయ సభ్యులు దాతల సహకారంతో దీన్ని నిర్మించడం జరిగింది. చాలా పురాతనమైన టెంపుల్. పాలకొండ మండలం మోగుల గ్రామం చెందిన నా పేరు దొడ్డ విశ్వ అంటారు. మరి ఈ గ్రామం ఆర్థికంగాని అలాగే సామాజికంగాని దైవ కార్యక్రమాలకు ముందులో ఉంటుంది. ఎందుకంటే మన ప్రభుత్వానికి గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏలిన టైంలో మరి ఇదే గ్రామం పుట్టిన అల్లూరి సీతారామరాజు గారు ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి తన ప్రాణాలు కూడా అర్పించి ఈ స్వతంత్రం కోసం ఆయన ప్రాణాలు కూడా అర్పించిన వ్యక్తి ఈ గ్రామంలో పుట్టడం మా అదృష్టం. అలాగే ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్ రంగంలో విశిష్ట పేరుగాంచిన ఏఎస్ రావు గారు కూడా జన్మస్థలం ఈ మాగుల గ్రామమే. మరి అలాంటి గ్రామంలో మేము పుట్టడం మా అందరూ అదృష్టం. అలాగే కాకుండా ఇది మా ఆరోగ్యపరంగా కూడా మంచి విశాలమైన ప్రాంతం ఇది. ఎందుకంటే వ్యవసాయ రంగంలోని మంచి పంటలు పండటం, అలాగే ఆక్వా రంగంలో ఇటీవల ఆక్వా రంగం ఇక్కడ అవడం, ఆక్వా రంగంలో కూడా రైతులందరూ నైపుణ్యంతో మంచిగా క్రాప్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే గ్రామంలో పురాతన క్రీస్తుపూర్వం 700 సంవత్సరంలో నిర్మించిన పురాతనమైన శివాలయంలో 2 ఉన్నాయి. ఒకటి భద్రకాళి తల్లి భీమేశ్వర స్వామి, అలాగే పార్వతీ సమేత పాతాళ భైరవ స్వామి, అలాగే వేణుగోపాల స్వామి గుళ్ళు ఉన్నాయి. ఓం నమః శివాయ.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుప్తాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మన మోగలు గ్రామంలో వెంగేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ లింగం చాలా పురాతనమైంది. అలాగే స్వామివారు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ఈ లింగాన్ని మౌద్గల్య మహర్షి పూజించడం వల్ల ఈ ఊరికి మోగళ్ళు అనే గ్రామం వచ్చింది. అలాగే స్వామివారు చాలా నిదర్శనం. అలాగే అమ్మవారు కూడా శ్రీచక్రం ఉంది, శ్రీచక్ర సహిత భద్రకాళీదేవి. అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడా లేని విధంగా అమ్మవార్లు వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏకపీఠం మీద ఉండడం ఒక విశేషం. అయితే స్వామి సర్పరూపంలో సగము, విగ్రహ రూపంలో సగం దర్శనమిస్తారు. అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మంగళవారాలు వివాహ పూజలు చేయడం, వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేవాళ్ళు స్వామివారిని అర్చనాది కైంకర్యాలు చేయించుకుంటారు. కావున ఆ స్వామివారిని దర్శించుకుని ఎంతోమంది ధన్యులయ్యారని కోరుకుంటున్నాం. శాసనాలు, శిలాశాసనాలు ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇదిగో ఈశ్వరుడు అమ్మవారు నంది వాహనం మీద వెళ్ళడం, నాట్య గణపతి స్వామివారు, నాట్య గణపతి వినాయకుడు. ఇంకో శిలాశాసనం ఏంటయ్యా ఈ నందీశ్వరుడు. తురుష్కుల కాలంలో హిందూ దేవాలయాల మీద దండయాత్ర చేశారు కదా, ఈ నందీశ్వరుడు అన్నమాట. మొన్న శివరాత్రి కొత్తగా చేయించాం ఇవన్నీను. కొమ్ములు, చెవులు, తోక. మనకి జాతకంలో రాహుకేతువులు, వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి ఆ నవగ్రహాన్ని దర్శించుకుని ఆ నవగ్రహ అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారని కోరుతున్నాం. ఓం నమః శివాయ. పూర్తి అనుగ్రహం కలగడానికి ప్రతి గురువారము కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారని కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం భీమవరం వైపు నుంచి గ్రామ దేవతల గుడి దగ్గర నుంచి ప్రయాణం మనం నేరుగా అల్లూరి సీతారామరాజు గారి నివాసం దగ్గరికి వెళదామండి. ముందు ఇక్కడ గ్రామ దేవతలు ఇరువురు ఉన్నారు. ఆ విగ్రహాలను చూశాక మనం నేరుగా మన్యవీరుని నివాసానికి వెళదాం. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మోగల్ గ్రామంలో ప్రధాన వీధి అంటే అల్లూరి సీతారామరాజు గారు నివసించిన ఇల్లు ప్రాంతానికి మనం వెళుతున్నామండి. ఇది భీమవరం వైపు నుంచి మనం ఊళ్ళోకి వెళుతున్నాం అన్నమాట. ఇక్కడ ప్రారంభంలోనే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది చూడండి. ఆ విగ్రహం పక్కనే గణపతి ఆలయం. ఈ రెండు కూడా ఇక్కడ చాలా బాగా భక్తులు నమ్మకం కలిగిన ఆలయాలు. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ప్రధాన వీధిలోకి వెళుతున్నామండి. ఈ ఎడమ వైపున అల్లూరి సీతారామరాజు మందిరం కూడా ఉంది చూడండి. ఇది అల్లూరి సీతారామరాజు నడిచిన నేల, ఈ రహదారి. ఆ రోజుల్లో బహుశా మట్టి పొంత కావచ్చండి. వారి కుటుంబ సభ్యులు, ఆయన తండ్రి గారు వెంకటరామరాజు గారు ఓ ఫోటోగ్రాఫర్గా పనిచేసేవారు. ఈ ఊరు చాలా పురాతన ఊరు కావటం వల్ల చాలా చోట్ల పెంకిటిల్లే కనిపిస్తాయి చూడండి. ఇటీవల ఆధునిక భవంతులు కూడా పెరిగాయండి. ఇదిగో మనం ఇప్పుడు వచ్చేసామండి మన్యవీరుడు నివసించిన ఇల్లు. అంటే వారి ఇల్లు, వారి తండ్రి గారు, కుటుంబ సభ్యులు, సోదరులు ఉన్న ఇల్లు, ఇంటి ప్రాంతం అండి ఇది. ఇప్పుడు వారి ఇల్లు లేదు. ఎప్పుడో ఒక 50 ఏళ్ళ కిందటే ఆ ఇల్లు తొలగించారు. ఆ ఇంటి స్థానంలో గ్రామస్తులు అందరూ దీన్ని మళ్ళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆ స్థలంలో
ఒక నివాసాన్ని, అంటే ఇది ఆయన ధ్యాన మందిరం కింద ఏర్పాటు చేశారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో గ్రామస్తుల సహకారంతో నిర్మాణం జరిగిందనమాట అండి. ఇంకా నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ఈ కనిపిస్తున్న వీధంతా మన్యవీరుడు చిన్నప్పుడు నడిచిన నేల అండి. ఇది చూడండి, ఇప్పుడు తారు రోడ్డు వేశారు. ఆ కనిపిస్తున్నదే వారు నివసించిన ఇంటి ప్రాంతం. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి ధ్యాన మందిరం అండి. ఇక్కడ హాల్లో మన్యవీరుడు ధ్యానం చేసుకున్నట్లు ఒక శిల్పంతో కూడిన ఒక కుడ్య చిత్రం అనమాట అండి. ఇది చక్కటి ఆర్ట్ వేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. కొంతవరకు ఈ ప్రక్రియ పూర్తయింది. ఇంకా చాలా నిర్మాణాలు చేపట్టాలి. సీతారామరాజు కూర్చుంటే పక్కనే గిరిజనులు నడిచి రావటం, ఒకవైపు ఆయన పూజించే కాళీమాత, అడవులు దృశ్యాలు, పక్క జింకలు, ఇదంతా ఈ హాల్లో ప్రధాన ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, అల్లూరి సీతారామరాజు గారు విజయనగరం జిల్లా పాండరంకిలో అమ్మమ్మ గారింటి దగ్గర 1897 జూలై 4న జన్మించారన్నమాట అండి. తర్వాత ఆయన ఇక్కడికే వచ్చారు. అయితే ఇక్కడ ఆయన చిన్న వయసులోనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అంటే 1904 నుంచి 1910 వరకు రాజమండ్రిలో 6వ తరగతి వరకు చదివారు అనమాట అండి. 6వ తరగతి చదివినప్పుడే ఆయన ఇక్కడ కొంతకాలం వచ్చి వెళ్ళేవారు. తరువాత మళ్ళీ రామచంద్రపురంలో 1911 వరకు చదివారు. కాకినాడలో చదివారు 8వ తరగతి వరకు. మళ్ళీ నర్సాపురం టేలర్ హై స్కూల్కి వచ్చారండి. ఇప్పటికే నర్సాపురం టేలర్ హై స్కూల్లో అల్లూరి సీతారామరాజు చదివిన గది ఉంది. అయితే 1911-12 ప్రాంతంలో కొద్ది రోజుల పాటు భీమవరం లూథరన్ హై స్కూల్లో కూడా చదివినట్టు చెప్తారు. అది చరిత్ర రికార్డులకి ఎక్కలేదండి. నర్సాపురంలో ఆయన చదువుతున్నప్పుడే, అంటే ఆయన నర్సాపురం టేలర్ స్కూల్లో 9వ తరగతి చదివారు. ఆ సమయంలోనే వారి పినతండ్రి గారు సించినాడులో ఉండేవారు. కొంతకాలం ఆయన సంరక్షణలో చదివిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఇంకలా విశాఖపట్నం మన్యం వైపు వెళ్ళిపోయి తునిలో కొంతకాలం సంస్కృతం నేర్చుకుని ఆ తరువాత ఆయన ఉద్యమ బాట పట్టాడు గిరిజనుల తరపున అనమాట అండి. అందువల్ల ఈ మొఘల్లో కొద్ది కాలమే ఉన్నారు, కొన్ని సంవత్సరాలు. అవే ఈ గ్రామ చరిత్రకు నిదర్శనం అండి. ఈ వీధికి చెందిన అల్లూరు మార్కండేయరాజు గారండి ఈయన పేరు. వయసు 80 సంవత్సరాల పైనే ఉన్నాయి. వారి తండ్రి గారి ద్వారా అల్లూరు గురించి తెలుసుకున్న విషయాలను ఎలా చెప్పుకొస్తున్నారండి. మా ఇంటి పేరు అల్లూరి మార్కండేయరాజు. అల్లూరి మార్కండేయరాజు 81 సంవత్సరం. పూర్వం కుండూరు అయిన అల్లూరి సీతారామరాజు తండ్రి వాళ్ళు పూర్వం కుండూరు ఉండి కొంచెం 6వ తరగతి చదివి రాజమండ్రి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఇక్కడ పూర్వం తలం ఇది అందరూ పూనుకుని గవర్నమెంట్ వాళ్ళు పూనుకుని కట్టారు. ఇది గవర్నమెంట్ సలహాతోటి ఇక్కడ ఊళ్ళో జనాభా సలహాతోటి అన్ని పూనుకుని చేసి కట్టించారు. ఇక్కడ కొంచెం వెళ్ళిపోయాక విశాఖపట్నం అడవుల్లోనే బ్రిటిష్ వాళ్ళతో వీళ్ళతో దాడి గొడవలు దెబ్బలాటలు యుద్ధం గట్ట చేసాడు. చోడవరం గట్ట అన్ని మొత్తం అరణ్యవాసం అంతా తిరిగాడు. అయినా పోదేసిన ఎక్కడ ఏదన్నా మంచి ఉన్న చెట్టు ఉన్నా అన్ని చూసుకున్నాడు. అన్ని పోదేసిన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కూడా ఆయన పూర్వ పోదింగ్ ఉన్నది. అందరూ పోదేసిన చూసారు. ఇక్కడ మా నాన్నగారి పేరు కూడా అల్లూరి సీతారామరాజే. సీతారామరాజు అంశుడు ముత్యాంశుడు గంటం ద్వారా అక్కడ విగ్రహం పెట్టించారు. మంచుల చెరువు కూడా సీతారామ భవనం అక్కడ కట్టించి అన్ని చేయించారు గంటం ద్వారా. జోజీ గారు ఇలాగ అంటున్నారు. సీతారామరాజు గారు మంచి పేరున్న ఊరు కాబట్టి అందరికి సొత్తగా వస్తారండి. చాలా మంది కూడా సీతారామరాజు గారు అని పుట్టింది ఊరని చెప్పి సొత్తగా వస్తారండి. అంతా కూడా బాగుంటుందండి. ఈ ఊరు గురించి సొత్తగా వస్తారు కాబట్టి అంతా కూడా చాలా గర్వంగా ఉంటుందండి. నాకు కూడా చాలా బాగుంటుందండి, ఆనందంగా ఉంటుందండి. ఇక్కడ కూడా మాకు అందరికి కూడా ఊరు అంతా కూడా చాలా ఆనందంగా పడతారండి.